హరే కృష్ణ. ఈరోజు సెషన్కి స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. బియాండ్ బర్త్ అండ్ డెత్, జనన మరణాలకు అతీతంగా బుక్లోంచి ఈరోజు 8వ సెషన్ డిస్కస్ చేసుకుందాము. లాస్ట్ క్లాస్లో 4th చాప్టర్ స్టార్ట్ చేసామన్నమాట. 4th చాప్టర్ వచ్చేసి విశ్వానికి అతీతంగా ఉన్న ఆకాశం. ఈ విశ్వం, ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఇంకొక ప్రపంచం ఉన్నది అని మనం లాస్ట్ క్లాస్లో చూసామన్నమాట. ఏమేమి చూసాం లాస్ట్ క్లాస్లో? సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనాః. బ్రహ్మణో విదుః, బ్రహ్మకు ఒక పగలు వచ్చేసి అహర్యద్ బ్రహ్మణో విదుః. అహర్ అంటే పగలు. బ్రహ్మకు ఒక పగల్లో, ఒక రోజులో 1000 సహస్రయుగం, మహాయుగాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. ఏవేవి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. అలాంటివి 1000 యుగాలు కలిస్తే ఒక బ్రహ్మకు ఒక రోజు అది. అలా రాత్రి యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనాః. సో రాత్రి కూడా అన్ని 1000 మహాయుగాలు ఉంటాయన్నమాట బ్రహ్మకు. సో అది బ్రహ్మ యొక్క లైఫ్ డ్యూరేషన్లో ఒక డే. అలా బ్రహ్మ 100 సంవత్సరాలు బతుకుతాడనమాట. ఒకరోజు 200 మహాయుగాలు, 2000 మహాయుగాలు. అలా బ్రహ్మ 100 సంవత్సరాలు జీవిస్తాడనమాట. అది బ్రహ్మలోకం యొక్క డ్యూరేషన్ ఆఫ్ ద లైఫ్. ఓకేనా? సో అది డిస్కస్ చేసుకున్నాము. సో టోటల్ కలిపితే బ్రహ్మకు 311 ట్రిలియన్ ఇయర్స్ ఉంటాయన్నమాట బ్రహ్మకు. సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాము? అవ్యక్త వ్యక్త సర్వ ప్రపంచఘరాగమే రాత్రాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సమ్నకే. అలా బ్రహ్మ రోజు స్టార్ట్ అవునప్పుడు ఈ బద్ధ జీవులు అందరూ, కండిషన్ సోల్స్, బద్ధ జీవులు అందరూ పుడతారనమాట. రాత్రాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సమ్నకే. ఆ బ్రహ్మ యొక్క రాత్రి స్టార్ట్ అయినప్పుడు ఆ బద్ధ జీవులందరూ నీటిలో మునిగిపోయి అవ్యక్త అంటే అన్మానిఫెస్ట్ అయిపోతారనమాట. సో మనకు తెలుసు, మనం ఉండేది భూలోకాలు, పైన భూలోకం, తర్వాత స్వర్గలోకం, తర్వాత తపలోకం, జనలోకం, మహర్లోకం, బ్రహ్మలోకం. సో ఇవి పైన ఉన్న ఉత్తమ లోకాలు, ఉన్నత లోకాలు. ఇవి పైన ఉన్న లోకాలు. కింద ఉన్నవి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. ఇవి కింద ఉన్నాం. మనం ఎక్కడున్నాం? భూర్లోకాల్లో ఉన్నాం. ఈ భూలోకాల నుంచి పైన 4 లోకాలు, స్వర్గలోకం, తపలోకం వరకు ఈ నీళ్ళు అనేటివి ముంచేస్తుంది. ఈ గర్భోదకశాయి ఓషన్ ఉన్న నీళ్లు ముంచేస్తుంది అనమాట. ఎప్పుడు? బ్రహ్మ యొక్క రాత్రి స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు అందరూ జీవులు, అక్కడ ఉండే వాళ్ళంతా మునిగిపోయి అన్మానిఫెస్ట్, అవ్యక్తం అయిపోతారు. మళ్ళీ పగలు స్టార్ట్ అయితే మళ్ళీ వాళ్ళందరూ బయటికి వచ్చి మళ్ళీ జీవం తీసుకుంటారనమాట. ఇది మనం భగవద్గీత నుంచి తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఈ లోకాలే కాకుండా భూతగ్రావస్య ఏవాయం భూత్వా భూత్వా ప్రళయతే రాత్రాగమే వశపార్త ప్రభత్యహ రాగమే. ఇలానే కాకుండా
భూత్వా భూత్వా ప్రలీయతే. సో రోజు బ్రహ్మ యొక్క రోజు స్టార్ట్ అయినప్పుడు ఇలానే జన్మ తీసుకుంటారు. బ్రహ్మ యొక్క రాత్రి స్టార్ట్ అయినప్పుడు ఇలానే మరణిస్తారనమాట. ఆత్మ అనేది అవ్యక్తములో ఉంటుంది. సో మనం ఇంకా ఏమేమి చూసాము? బ్రహ్మ యొక్క ఒక్క రోజులో 1000 మహాయుగాలు. అంటే ఆ బ్రహ్మ యొక్క రోజులో ఎలా డివిజన్ అయిందంటే 14 మనువులు. ఒక్క మనువు వచ్చేసి 71 మహాయుగాలు శాసిస్తారనమాట. మనువు వచ్చేసి మనుషులకి యొక్క ప్రజాపతి. ఈ సృష్టికి ప్రజల్ని పుట్టించే. సో మళ్ళీ పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యతి. ఇన్ని లోకాలు చూసాం మనం. భూర్లోకం, భువర్లోకం, స్వర్గలోకం, తపలోకం, మహర్లోకం, జనలోకం, తర్వాత సత్యలోకం, అదే బ్రహ్మలోకం. ఇన్ని లోకాలున్న ఇది ఒక యూనివర్స్. కానీ ఈ భౌతిక జగత్తు కంటే పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః. ఇవి టెంపరరీ, అశాశ్వతమైన లోకాలు, దుఃఖాలయాలు. ఇవి అశాశ్వతమైన లోకాలు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేదే వస్తుందన్నమాట, ఉంటుంది. అదే మన పాయింట్ ఈ బుక్లో, బియాండ్ బర్త్ అండ్ డెత్. దీని నుంచి ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి కాలచక్రం నుంచి బయటకి ఎలా వెళ్ళాలి అనేదే ఈ బుక్ యొక్క మెయిన్ సిద్ధాంతం, పాయింట్. భగవద్గీత నుంచి కృష్ణ ఏం చెప్పారు, ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధుల నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మ యొక్క కొందరు యోగులు ఎంతో ధ్యానం చేసి బ్రహ్మలోకాలకు మళ్ళీ జనలోకాలకు వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆయుష్ ఇలా ఉంటుంది, 1000 మహాయుగాలు. 1000 మహాయుగాల యొక్క ఆయుష్ వాళ్ళకి ఒక రోజు ఇలా ఉంటుందన్నమాట. సో కానీ మనం భగవద్గీత నుంచి చూసాం, నువ్వు ఎంతో ధ్యానం చేసి ఎంతో తపస్సు చేసి అక్కడికి వెళ్ళినా కానీ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున. ఆ 100 సంవత్సరాలు అక్కడ యొక్క క్యాలిక్యులేషన్తో ఆ 100 సంవత్సరాలు ఎంజాయ్ చేసినా కూడా, సంతోషంగా సుఖంగా ఉన్నా కూడా, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున. అర్జున, నువ్వు మళ్ళీ ఈ ప్రజలందరూ మళ్ళీ ఈ లోకాలకు, ఈ మృత్యులోకాలకు రావడం తప్పదు. సో ఇక్కడ మళ్ళీ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? 8.20 యస్య సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యతి. సనాతనః, శాశ్వతంగా ఉండే లోకాలు ఉన్నాయన్నమాట. అవి ఏ లోకాలో మనం ఈరోజు చూద్దాం. అక్కడ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏముంటుంది? సనాతనః, అవ్యక్తాత్ సనాతనః, ఆ ఆధ్యాత్మిక ఆకాశం ఏది అని మనము ఈరోజు చూద్దాం. భౌతిక ఆధ్యాత్మిక ఆకాశాలను గురించిన విస్తృతమైన సమాచారము వేదవాజ్మయములో ఉన్నది. శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందములోని ఆధ్యాత్మికాకాశము, దాని నివాసుల గురించి వర్ణనలు ఉన్నాయి. ఆధ్యాత్మికాకాశములో ఆధ్యాత్మిక విమానాలు ఉన్నాయి. ముక్త జీవులు అక్కడ ఆ విమానాలలో మెరుపుల వలె ప్రయాణిస్తారనే సమాచారము కూడా అందులో చెప్పబడింది. సో మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల గురించి దాని ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం వేదాల్లో ఉందన్నమాట. వేదిక్ లిటరేచర్స్లో అవన్నీ ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో కూడా 3వ స్కందంలో ఈ స్పిరిచువల్ స్కై, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి వాళ్ళు చాలా బాగా వివరించారనమాట. అక్కడ విమానాలు అనేవి కూడా ఉన్నాయి. అక్కడ జీవులు మెరుపుల వల్లే ప్రయాణిస్తారు ఆ విమానాల్లో. ఇక్కడ మనం చూసేది అక్కడ కూడా వాస్తవంగా కనబడుతుంది. ఇక్కడ భౌతికాకాశంలో సమస్తము కేవలం అనుకరణ లేదా ప్రతిబింబము మాత్రమే అయి ఉంటుంది. సినిమాలలో మనం కేవలం అసలైన దానిని బోలిన ప్రదర్శనను లేదా ప్రతిరూపాన్ని చూస్తాం. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు సత్యాన్ని పోలిన భౌతిక పదార్థ రూపము మాత్రమేనని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక లోకాల్లో ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ కూడా మనం చూడగలం అన్నమాట. అవి ప్రతిబింబాలుగా మనం చూడగలం. ఇక్కడ విమానాలు ఉండడం మనం చూసామన్నమాట. ఇక్కడ విమానాలు మనం చూస్తాం. కానీ ఆధ్యాత్మిక లోకాల్లో కూడా, ఆ ఆకాశంలో కూడా
విమానాలనేవి ఉన్నాయి. అక్కడి అక్కడి అక్కడ ఏవేవి ఉన్నాయో ఆ ప్రతిబింబం మనం ఇక్కడ చూస్తున్నామనమాట. దీనికి భగవద్గీతలో కృష్ణుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒడ్డు దగ్గరికి వెళ్ళి, నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో చూస్తే మనకు ఒడ్డు దగ్గరున్న చెట్టు ఉల్టా కనబడుతుందనమాట. హ్మ్. అలా ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండే అన్ని వస్తువులు, అంత ఆనందం అన్నీ కూడా హ్మ్. అన్ని రసాలు అన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతిబింబంలా కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఏం ఎగ్జాంపుల్? సినిమాల్లో మనం కేవలం అసలైన దానిని బోలిన ప్రదర్శన లేదా ప్రతిరూపాన్ని చూస్తాం. ఆ! సినిమా మనం చూసేటప్పుడు బొమ్మలు మాత్రమే చూస్తామనమాట. కానీ నిజంగా మనుషుల్ని మనం అక్కడ చూడం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడిచ్చారు. ఇది అచ్చము స్త్రీని చూసి వస్త్రాలయములోని స్త్రీ బొమ్మని తయారు చేయడం వంటిది. స్త్రీ బొమ్మ కేవలం అనుకరణయని ప్రతి బుద్ధిమంతుడు ఎరిగి ఉంటాడు. ఎక్కడైనా మనం షాపింగ్ మాల్‌లో వెళ్ళినప్పుడు బట్టల షాప్‌లో వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తామనమాట బొమ్మలు. శారీస్ వేసుకొని పెట్టింటారనమాట. పురుషుల యొక్క బొమ్మలు ఆహ్, షర్ట్ అండ్ ప్యాంట్స్‌తో, ధోతి, కుర్తాతో, స్త్రీల యొక్క బొమ్మలు చీరతో, డిఫరెంట్ డిఫరెంట్ వేషాలతో ఉంటాయన్నమాట బొమ్మలు. కానీ ఆ బొమ్మలు నిజమైన బొమ్మలు, నిజమైన మనుషులు కావు. అవి ఓన్లీ కేవలం అనుకరణి. ఒక బొమ్మ మాదిరి పెట్టారన్నమాట మనకు చూసేకి. ఆ షర్ట్ వేసుకుంటే ఎలా కనపడతారు అని. సో, అలానే ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండేవన్నీ మనం ఇక్కడ ఆ బొమ్మల మాదిరి మనం ప్రతిబింబంగా చూస్తున్నాం అంతే. అంతే. హ్మ్. ఆధ్యాత్మిక జగత్తు సత్యమైనది. కనుక అనుకరణ అయినట్టి ఈ భౌతిక జగత్తు సత్యముగా గోచరిస్తుందని శ్రీధర స్వామి అన్నారు. హ్మ్. ఆధ్యాత్మిక జగత్తు వచ్చేసి సత్యమైనది. అక్కడ ఉండేవన్నీ సత్యంగా ఉన్నాయన్నమాట. హ్మ్. అక్కడ మధు పండితుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఆధ్యాత్మిక ఆకాశంలో మనం ఏది పిలిచినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాటర్ అంటే, వాటర్ నిజంగా ఆ సౌండ్‌కు ప్లస్ వాటర్‌కు ఆ నీటికి తేడా లేదనమాట. నిజంగా ఉన్నాయక్కడ. అదే మనం ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఎన్ని సార్లు మనం వాటర్, వాటర్, వాటర్ అని పిలిచినా కూడా నీ దప్పిక తీరదు. హ్మ్. అదే ఆధ్యాత్మిక ఆకాశంలో నీరు, నీరు శబ్దం మరి నీరు ఒకటే. హ్మ్. సో, ఆధ్యాత్మిక జగత్తు సత్యమైనది. కనుక అనుకరణ అయినట్టి ఈ భౌతిక జగత్తు సత్యముగా గోచరిస్తుందని శ్రీధర స్వామి అన్నారు. అందుకే మనం సత్యత్వమును గురించి అర్థం చేసుకోవాలి. సత్యత్వం అంటే నశింపదని అర్థం. సత్యత్వం అంటే నిత్యమైనది అని అర్థం. సో, కొంతమంది మాయావాదులు, ఆహ్, నిరాకారవాదులు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారంటే వాళ్ళు, ఈ భౌతిక జగత్తనేది అబద్ధం. ఇక్కడ మీరు చూసేవన్నీ అబద్ధం. నీ శరీరం అనేది అబద్ధం. ఆ! ఆ! ఏది ఎగ్జిస్టెన్స్‌లో లేదు. హ్మ్. ఏది ఎగ్జిస్టెన్స్‌లో లేదు అంటారు. అంతా అబద్ధం. ఈ ప్రపంచమంతా అబద్ధం. నువ్వుండేది అబద్ధం. నువ్వు లేనిది అబద్ధం. అసలు ఏంటి ఏది ఏది గూడా లేదు అనేది వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. హ్మ్. భగవంతుడు నిరాకారవాదుడు. ఆ పరంజ్యోతిలో మనం కలిసిపోవాలి. ఒకరోజు కలిసిపోతాము. సో, మనమే దేవుడు. ఇదంతా అబద్ధం. ఇక్కడ జరుగుతుండేదంతా అబద్ధం. అక్కడ జరిగేది మాత్రం నిజమని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ శ్రీధర స్వామి దాన్ని ఆహ్, కొట్టివేస్తున్నారనమాట. ఇక్కడ శ్రీధర స్వామి ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జగత్తు సత్యమైనది కనుక, ఈ జగత్తు దాని ప్రతిబింబం కాబట్టి ఇవన్నీ కూడా నిజమే. ఇవి కూడా నిజమే. కానీ అశాశ్వతం. హ్మ్. దీని గురించి మళ్ళీ ఇంకొంచెం మనం డిస్కస్ చేసుకుందాము. ఆ! ఈ భౌతిక జగత్తనేది అశాశ్వతం. కానీ నిజం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సత్యత్వం అంటే నిత్యమైనది అని అర్థం. సో, దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడంటే చూద్దాం. నాసతో విద్యతే భావో, నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఉనికి లేనిది భౌతిక దేహం ఉండేది కాదని,
నిత్యమైనది ఆత్మ, మార్పు లేనిదని సత్యాన్ని దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. భౌతిక దేహము ఉండేది కాదు. ఉండేది కాదు అంటే దానికి మార్పులున్నాయని అర్థం. అంటే అది అశాశ్వతమైనది. భౌతిక దేహము అశాశ్వతమైనది. కొన్ని రోజుల వరకు ఉంటుంది, తర్వాత ఉండదు. నిత్యమైనదేంటి? ఆత్మ. ఆత్మ మాత్రం నిత్యమైనది. దానికి మార్పు అనేది లేదు. మనం లాస్ట్ క్లాస్‌లో దీని గురించి చూసుకున్నాం. ఏ మార్పులుంటాయి భౌతిక శరీరానికి? ఇక్కడుంది చూడండి. ఉనికిలోనికి రావడం, పెరగడం, కొంతకాలం ఉండడం, ఇతరములను సృష్టించడం, క్షీణించడం, నశించడం. ఇవి మార్పులనమాట. శరీరానికి ఉండే మార్పులు. ఇక్కడేం చెప్తున్నారు అదే. భౌతిక దేహం ఉండేది కాదని. సో, ఎందుకంటే దీనికి మార్పులనేవి ఉన్నాయి. ఈ భౌతిక దేహానికి మార్పులనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు చిన్నప్పుడు దిగిండే ఒక ఫోటో ఉంటుంది. మీరు చిన్నప్పుడు దిగిండే ఒక ఫోటో తీసుకోండి. ఆ శరీరం మీకిప్పుడుందా? లేదు. ఆ శరీరం ఎక్కడ పోయింది మళ్ళీ? ఆ శరీరం అనేది ఇప్పుడు లేదు. అందుకే శరీరానికి మార్పనేది ఉంది. మీరే చిన్న బాలుడు, పెద్దయ్యారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మీకి సృష్టించే శక్తి మీ నుండి ఒకరొస్తారు. తర్వాత అలా ముసలి వాళ్ళయ్యి మీ శరీరం అనేది మారుతూ ఉంటుంది. కానీ నిత్యమైనది ఏంటి అంటే ఆత్మ. మార్పు చెందనిది. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన వారు ఇది నిర్ణయించారు. భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకం. ఇక్కడ కింద చూస్తే నిజమైన సుఖము శ్రీకృష్ణుడు కాగా తాత్కాలికమైనట్టి భౌతిక సుఖము వాస్తవమైనది కాదు. విషయాన్ని యథాతథంగా చూడగలిగే వారే ప్రతిబింబ సుఖంతో పాలు పంచుకోరు. ఆధ్యాత్మికాకాశాన్ని పొందడమే మానవ జన్మకు నిజమైన లక్ష్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిజమైన సుఖం ఏంటి అంటే కృష్ణుడితో ఉండడం, కృష్ణునితో మన రిలేషన్షిప్, మనం కృష్ణునికి సేవ చేయడం, అది నిజమైన సుఖం. కాక తాత్కాలికమైనట్టి భౌతిక సుఖము, ఈ భౌతిక జగత్తులో ఉండే సుఖం వాస్తవమైనది కాదు. వాస్తవమైనది కాదు అంటే ఇది అశాశ్వతం. అసలు సుఖమే లేదు ఇక్కడ. మనం ఏది సుఖం అనుకుంటున్నామో అది కూడా అశాశ్వతం. అందుకే కృష్ణ చెప్తారు భగవద్గీతలో, ఆయన సృష్టించే ఈ భౌతిక లోకానికి ఒక పేరు పెట్టారనమాట, దుఃఖాలయం. దుఃఖాలయం అశాశ్వతం. మనం సుఖం ఉంది అనుకుంటాం, కానీ ఇక్కడ సుఖం యాక్చువల్‌గా లేదు. ఈ విషయాన్ని యథాతథంగా చూడగలిగేవారు ప్రతిబింబ సుఖంతో పాలు పంచుకోరు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నవారు ఈ ప్రతిబింబ సుఖాలతో, ఈ భౌతిక సుఖాలతో అంతగా ఇంట్రెస్ట్ చూపించరనమాట. ఆధ్యాత్మిక ఆకాశాన్ని పొందడమే మానవ జన్మకు నిజమైన లక్ష్యం. మన జన్మకు లక్ష్యం ఏంటి అంటే నతే విదు స్వార్థ గతిం హి విష్ణుం దురాశయాయే బహిరస్తమానిన. నతే విదు స్వార్థ గతిం, మన నిజమైన లక్ష్యం ఏమంటే విష్ణువు, అతన్ని పొందడం, ఆధ్యాత్మిక ఆకాశాన్ని పొందడం. ఇది మానవ జన్మకు నిజమైన లక్ష్యం. కానీ శ్రీమద్ భాగవతంలో తెలుపబడినట్లు దాదాపుగా జనులందరికీ ఈ విషయం తెలియదు. మనకు తెలుసు, ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది మర్చిపోయారు. ఎవరికి వాళ్ళ లక్ష్యం అనేది తెలీదు. అశాశ్వతమైన లక్ష్యాలతో, చిన్న చిన్న లక్ష్యాలతో వాళ్ళు నా గోల్ ఏంటి అంటే ఐపీఎస్ ఐఏఎస్ కావడం, నా గోల్ ఏంటి అంటే డాక్టర్ కావడం, నా గోల్ ఏంటి అంటే ఇంజనీర్ కావడం. తర్వాత ఏం చేస్తావు? నా గోల్ ఏంటి అంటే పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లల్ని పుట్టించడం, తర్వాత ఏంటి ఒక ఇల్లు కట్టుకోవడం. ఈ టెంపరరీ అశాశ్వతమైన సుఖాలలో వాళ్ళు బిజీగా ఉండిపోతారనమాట. అందుకే శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే ఈ జనులందరికీ ఈ విషయం తెలీదు. ఏంటి అంటే నీ లక్ష్యం ఏంటి, నీ జన్మకు నీ లక్ష్యం ఏంటి అంటే నతే విదు
గతిం హి విష్ణు, నీ స్వార్థ లక్ష్యం, ఆ లక్ష్యం ఏంటి అంటే విష్ణువుని చేరుకోవడం, ఆధ్యాత్మిక ఆకాశాన్ని చేరుకోవడం. ఉం? సత్యత్వాన్ని తెలుసుకొని దానిలోనికి చేరడానికే మానవ జన్మ ఉద్దేశింపబడింది. ఆ, మనకు ఈ గ్రంథాల ద్వారా, ఈ వేదాల ద్వారా, ఈ భగవద్గీత భాగవత సారాంశం ద్వారా మనకు మన లక్ష్యం ఏంటి అని మనకు కృష్ణుడు చెప్తున్నారనమాట. మానవ జన్మ ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే పశువులకు కూడా జన్మ అనేది ఉంది. కానీ ఆ పశువుల లక్ష్యం ఏంటి, బుద్ధి అనేది ఏంది లేదనమాట. పశువులకు పశువులకి ఏంటి కావాలంటే ఆహార, నిద్ర, భయ, మైథునం. ఉం? ఈ వేదాల్లో అంటారనమాట. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. ఆహార నిద్ర భయ మైథునం చ. ఆహారం, తిండి తినడం మనము తింటాము, పశువులు తింటాయి. ఆహార నిద్ర, నిద్రించడం మనము కూడా చేస్తాము, పశువులు కూడా చేస్తాయి. భయపడడం, ఎదుర్కోవడం, సమస్యలను ఎదుర్కోవడం, భయపడడం, ఇవి మనము చేస్తాము, పశువులు కూడా వాటికి ఏమైనా భయం వస్తే, ఏదైనా ఆపద వస్తే ఎదుర్కోవడం వాటికి కూడా తెలుసు అనమాట, వాటి వాటి స్థాయి బట్టి. మైథునం, మైథున సుఖం, ఇంద్రియ సుఖాలు మనము తీసుకుంటాం, అవి కూడా తీసుకుంటాయి. మనం ఏదైనా అపార్ట్మెంట్ బిల్డింగ్ రూమ్లో చూసుకుంటాం, వాళ్ళు ఆ పశువులు బయట రోడ్డు మీద చేసుకుంటాయి. సో ఇవన్నీ మనుషులకి పశువులకి ఉన్నాయి. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. పశుభిర్నరణం, మనుషులకి పశువులకి రెండిటికి ఈ సమానంగా అంటే ఉన్నాయన్నమాట. ధర్మో హి తేషాం అధికో విశేషో. కానీ ఈ పశువులకు మనుషులకు తేడా ఏంటి అంటే ధర్మం అనేది ఉంది, బుద్ధి అనేది ఉంది. ధర్మో హి తేషాం అధికో విశేషో. ఈ ధర్మం అనేది పశువులకి లేదనమాట. ఈ అధిక విశేషం ఓన్లీ మనుషులకి ఇవ్వబడింది. ధర్మేణ హీన పశుభిర్ సమాన. ఈ ధర్మం అనేది ఎప్పుడు మనం మరిచిపోతాము, మన ధర్మం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అని మనం తెలుసుకోకుండా మనం మరిచిపోతాము, అప్పుడు ధర్మేణ హీన పశుభిర్ సమాన. మనము కూడా ఆ పశువులు లాగే సమానం, పశువులతో సమానం అనమాట. వేదాల్లో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్తారనమాట. సయేవ గోకరహ. కరహ అంటే గాడిద, గాడిద మాదిరి, గాడిదిగా సమానం అని ఎన్నెన్నో శ్లోకాల్లో వేదాల్లో చెప్తారనమాట. ఇవన్నీ ఎప్పుడైతే మన మానవ ఉద్దేశం ఏంటి, మానవ జన్మకు వచ్చిన దానికి మన లక్ష్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోకపోతే మనం కూడా ఆ పశువుల మాదిరే అంధకారంలో ఉండిపోతాం. సో ఇక్కడ చూస్తే అంధకారములోనే ఉండిపోవద్దని వేద సారస్వతం అంతా మనకు ఉద్దేశిస్తున్నది. కానీ మనం వేదాలు చదివిపోతే ఇవన్నీ తెలుసలేదనమాట. ఈ భౌతిక జగత్తు స్వభావం చీకటి, కానీ ఆధ్యాత్మిక జగత్తు పూర్తిగా కాంతితో నిండి ఉంటుంది. ఈ భౌతిక జగత్తు మనం ఎక్కడైతే ఉన్నామో ఇది మొత్తం చీకటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కరోజు సూర్యుడు లేడనుకోండి, ఏం జరుగుతుంది? మొత్తం చీకటి. సూర్యుడు అనేవాడే లేడనుకోండి, మనకి పగలు అనేది లేదు, మొత్తం చీకటి. ఈ భౌతిక జగత్తు అనేది స్వభావం వచ్చేసి చీకటి. అర్థమవుతుందా? కానీ ఆధ్యాత్మిక జగత్తు పూర్తిగా కాంతితో నిండి ఉంటుంది. ఈ భౌతిక జగత్తు అనేది అంధకారంలో నిండి ఉంది. భగవంతుని దయ వల్ల, కృప వల్ల ఆయన సూర్యుడిని పెట్టాడనమాట ఇక్కడ. యచ్చక్షురేష సవిత సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ. యచ్చక్షురేష సవిత సకల గ్రహానాం. సవిత అంటే సూర్యుడు. సకల గ్రహాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి అందరినీ ఇక్కడి పెట్టి మనకు ఆయన దయ చూపిస్తున్నాడు మనకు. యచ్చక్షురేష సవిత సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రో. ఈ కాలచక్రం, సూర్యుడు, చంద్రుడు, మళ్ళీ గ్రహాలు అన్నీ ఎవరి ఆజ్ఞ చేత ఇవన్నీ నడుస్తున్నాయంటే గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ గోవిందని ఆజ్ఞ చేత ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, కాలం అన్నీ నడుస్తున్నాయి అన్నమాట. సో ఈ భౌతిక జగత్తు స్వభావము చీకటి, అంధకారం. ఆధ్యాత్మిక జగత్తు పూర్తిగా కాంతితో నిండి ఉంటుంది.
అయినా అది అగ్నిచే గాని విద్యుత్ శక్తిచే గాని వెలుగును పొందదు. దీనిని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 15వ అధ్యాయంలో సూచన చేశాడు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు లేనంటే మనం ఏం చేస్తాం? నైట్, రాత్రిపూట ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి ఇవి వేసుకుంటాం అనమాట. సో మనకు లైట్ ఉంది. ఎన్నాళ్ళని వేసుకుంటాం సూర్యుడు లేడంటే? సూర్యుడు లేడంటే కొన్నాళ్ళకు ఆ విద్యుత్ శక్తి కూడా మనకు పనిచేయదనమాట. కానీ ఆధ్యాత్మిక ఆకాశం అలాంటిది కాదు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా పరంధామము సూర్యచంద్రులచే గాని అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఏనాడూ తిరిగి రారు. ఆయన శ్రీకృష్ణుడు ఆయన ధామం గురించి ఆయనే చెప్తున్నాడు అనమాట. అట్టి నా పరంధామం, నా ధామం, నా ఆధ్యాత్మిక ఆకాశం సూర్యచంద్రులచే గాని అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. అక్కడ సూర్యచంద్రులు, విద్యుత్ శక్తి, అగ్ని ఇవేమీ అవసరం లేదనమాట. ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక ఆకాశం అనేది స్వయం కాంతి. ఆ కాంతి శ్రీకృష్ణుడి నుంచి వస్తుందన్నమాట. ఆధ్యాత్మిక జగత్తు పూర్తిగా ఆ కాంతితో నిండి ఉంటుంది. అక్కడ సూర్యచంద్రులు కానీ అగ్ని విద్యుత్తులు కానీ ఏవి అవసరం లేదనమాట. అది స్వయం ప్రకాశం, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. సో అక్కడెవరైనా, అది మన లక్ష్యం. ఇక్కడ మానవ జన్మ లక్ష్యం అన్నారే పైన. మానవ జన్మ లక్ష్యం ఏంటి అంటే అక్కడికి చేరడం, ఆ ఆధ్యాత్మిక ఆకాశానికి చేరడం అనమాట. ఈ భౌతిక జగత్తు, అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు, ఈ అంధకారానికి ఏనాడు తిరిగి రారు అని కృష్ణుడే 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నతద్భాషయతే సూర్యో నశశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్య, శశాంక అంటే చంద్రుడు. ఇక్కడ కింద ఆధ్యాత్మిక జగత్తు భౌతికేంద్రియాలకు గోచరించదు కనుకనే అవ్యక్తమని పిలువబడుతుంది. అంటే ఆధ్యాత్మిక జగత్తుని మనం ఈ ఈ ఇంద్రియాలు, ఈ భౌతిక ఇంద్రియాలతో చూడలేమన్నమాట, స్పర్శించలేం. దాని అక్కడ ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌండ్ కూడా మనం వినలేం, శబ్దం కూడా మనం వినలేం. ఆ జగత్తుని మనం చూడలేం ఈ ఇంద్రియాలతో. ఈ ఇంద్రియాలతో దాన్ని ఏమీ చేయలేమన్నమాట ఆధ్యాత్మిక జగత్తు. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తుని ఏమంటారంటే ఇక్కడ 8th చాప్టర్ 8వ అధ్యాయం 21వ శ్లోకంలో అవ్యక్త అంటారు. అవ్యక్త అంటే అన్మానిఫెస్టెడ్, అంటే అది మనం చూడలేం, దాన్ని మనం అనుభవించలేం. ఇప్పుడు అవ్యక్తోక్షర ఇత్యుక్త సమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. మళ్ళీ ఇక్కడ 8వ చాప్టర్లో మళ్ళీ తద్ధామ పరమం మమ, నా ధామం గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ 15వ చాప్టర్లో తద్ధామ పరమం మమ, ఆ పరంధామం గురించి కృష్ణుడు ఆయన ధామాన్ని గురించి చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ 8వ అధ్యాయంలో తద్ధామ పరమం మమ, ఇక్కడ కూడా ఆయన ధామాన్ని గురించి చెప్తున్నాడు. ఆ పరంధామము అవ్యక్తమని, అక్షరమని పిలువబడుతుంది. అదే పరమ గమ్యస్థానం. అక్కడకు వెళ్ళిన వాడు ఏనాడునూ తిరిగి రాడు. అదే నా దివ్య ధామము. అవ్యక్త, అక్షర. అవ్యక్త అంటే ఈ భౌతిక ఇంద్రియాలతో దాన్ని చూడలేము. అక్షర అంటే అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ ఇక్కడ కింద పడలేడనమాట. అదే పరమ గమ్యస్థానం. మన లక్ష్యం ఏంటి అంటే అక్కడికి చేరుకోవడం. అక్కడికి వెళ్ళిన వాడు ఏనాడు తిరిగి రాడు. అదే నా దివ్యధామము అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఒక గొప్ప ప్రమాణము ఈ శ్లోకంలో సూచింపబడింది. మనము అంతరిక్షములోకి చొచ్చుకొని వెళ్ళి భౌతిక విశ్వాన్ని దాటి దాని ఆవరణను కూడా చొచ్చుకొని పోయి ఆధ్యాత్మిక ఆకాశంలోనికి ప్రవేశించాలి. పరమాం గతి. ఆ ప్రయాణము మహోన్నతమైనది. ఈ లోకం నుండి ఏవో కొన్ని వేల మైళ్ళు దూరంగా వెళ్ళి వెనక్కి తిరిగి రావడం గొప్ప కాదు. అటువంటి ప్రయాణం ఏమాత్రం వీరోచితం కాదు. మనం భౌతిక విశ్వాన్నే చొచ్చుకొని పోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ సైంటిస్టు లేదా ఫిలాసఫర్సు ఎవరైనా కానీ ఏం చేస్తారు?
ఆ రాకెట్స్ పంపిస్తారనమాట. చంద్రగ్రహానికి వెళ్ళాలి, చంద్రయాన్ 3. మంగళ గ్రహానికి వెళ్ళాలి, అంగారక గ్రహానికి వెళ్ళాలి, ఏదో ఒక గ్రహానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రాకెట్ వేసుకొని శాటిలైట్స్ కూడా మనం చూస్తాం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏవో కొన్ని వేల మైళ్ళు దూరంగా వెళ్ళి వెనక్కి తిరిగి రావడం గొప్ప కాదు. ఇక్కడిక్కడ తిరగడం గొప్ప కాదు. నువ్వు ఇక్కడ ఈ భౌతిక జగత్తులోనే ఇక్కడ నుండి ఇంకో గ్రహానికి, ఇంకో గ్రహాన్ని నుంచి ఇంకో గ్రహానికి తిరగడం గొప్ప కాదు. ఈ గ్రహాలనంతి చొచ్చుకొని వెళ్ళి భౌతిక విశ్వాన్ని దాటి, ఈ భౌతిక విశ్వం అనేది దాటి ఈ ఆవరణ పెనెట్రేట్ చేసి ఆధ్యాత్మిక ఆకాశంలోనికి ప్రవేశించాలి. సో ఎందుకు ఈ సైంటిస్ట్ అంతా ఇవన్నీ చేస్తున్నారంటే అక్కడికి కూడా వెళ్ళి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి ఉంటే మనకు ఏదో ఒకటి హ్యాపీనెస్ దొరుకుతుంది. కానీ హ్యాపీనెస్ అనేది, సంతోషం అనేది, సుఖం అనేది ఈ లోకాలు, ఏ లోకాలకు వెళ్ళినా నీకు దొరకదు. నువ్వు చంద్రగ్రహానికి కాదు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ ఈ లోకానికి వచ్చి అనుభవించాల్సిందే. కానీ అక్కడికి కూడా నువ్వు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా నీకు సుఖం అనేది ఉండదు. ఆ సుఖం శాశ్వతం కాదు, అశాశ్వతం అది. ఏదో ఇక్కడ వీళ్ళు సైంటిస్టులు చాలా సంబరపడుతుంటారనమాట. ఇక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఆ రాకెట్లో వెళ్ళి, ఈ రాకెట్లో వెళ్ళి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఏమాత్రం వీరోచితం కాదు ఇక్కడిక్కడ తిరగడం శాటిలైట్స్లో. మనం భౌతిక విశ్వాన్నే చొచ్చుకొని పోవాలి. ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక విశ్వం అంతా చొచ్చుకొని పెనెట్రేట్ చేసి ఆధ్యాత్మిక ఆకాశంలోనికి వెళ్ళాలి. దీనిని మనం కృష్ణ చైతన్యంతోనే చేయగలుగుతాము, కానీ రోదసీ నౌకలతో కాదు. ఈ నౌకలతో, ఈ రోదసీ నౌకలతో, టెక్నాలజీతో మనం ఎప్పుడూ ఇది సాధించలేం. ఓన్లీ కృష్ణ భక్తితోనే ఇది సాధ్యం. కృష్ణ భక్తిలో లగ్నమై ఉండేవాడు, మరణ సమయంలో శ్రీకృష్ణున్నే స్మరించేవాడు శీఘ్రమే అక్కడికి చేరుకుంటాడు. మనము ఆ ఆధ్యాత్మిక ఆకాశానికి వెళ్ళి సచ్చిదానందమయ జీవితాన్ని పొందాలనుకుంటే అటువంటి సచ్చిదానందమయ దేహాన్ని ఇప్పటి నుండే సాధన చేయాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ సైంటిస్ట్ వేరే గ్రహానికి వెళ్ళాలంటే ఏ సాధన చేస్తారు? పొద్దున రాత్రి పగలు లేకుండా ఎంతో కష్టపడతారు. టెక్నాలజీ అది ఇది యూజ్ చేసి, కంప్యూటర్స్ అన్నీ యూజ్ చేసి ఏదేదో చేస్తుంటారనమాట. సో అది కూడా సాధనే, కానీ వాళ్ళు ఇక్కడ నుండి వేరే లోకానికి వెళ్ళాలనుకుంటారు అంతే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ భౌతిక లోకాల నుంచి ఆ ఆధ్యాత్మిక ఆకాశానికి సచ్చిదానందమయ అయినటువంటి ఆ దేహాన్ని పొందాలి, ఆ ఆకాశానికి వెళ్ళాలి అంటే మనం కూడా సాధన అనేది చేయాలి. శ్రీకృష్ణునిది సచ్చిదానందమయ దేహం. సచ్చిదానందం అంటే ఏంటి? సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఎటర్నిటీ, శాశ్వతమైనది. చిత్ అంటే నాలెడ్జ్, జ్ఞానం, పరమ జ్ఞానం ఉన్నటువంటిది. మళ్ళీ ఆనంద, సత్ చిత్ ఆనంద. ఆనందం అంటే అక్కడ సుఖం, ఆనందం, సంతోషం అనేది శాశ్వతంగా ఉంటుంది. అది నిజమైన ఆనందం అన్నమాట. అలాంటి దేహము, ఆ సచ్చిదానంద దేహం అనేది కృష్ణునిది. మనం బ్రహ్మ సంహితలో చదువుతాం, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అంటే ఏంటి? ఈశ్వర పరమః కృష్ణ, కృష్ణుడేమో పరమ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే కంట్రోలర్, ఆయనే కంట్రోలర్ అనమాట. అన్ని కంట్రోల్ చేసే, అన్ని లోకాలని కంట్రోల్ చేసేది ఆయనే, కృష్ణుడు. ఈశ్వర పరమః కృష్ణ, సుప్రీం కంట్రోలర్, ఆయనే సుప్రీం కంట్రోలర్. సచ్చిదానంద విగ్రహ, ఆయన దేహం ఎటువంటిది? సచ్చిదానందమైనది. ఆయన దేహము శాశ్వతమైనది, ఆనందంగా ఉండేది, పరమ జ్ఞానము వంటిది. అనాదిరాదిర్ గోవింద, అనాది ఆది అంటే ఏంటి? అనాది, ఆయనకి ఆది అనేది లేదు, కానీ అన్నిటికీ ఆయనే ఆది. ఆయనకు మొదలు అనేంటి లేదనమాట. ఆయన ఇక్కడి నుంచి వచ్చాడు, ఈ శరీరం నుంచి వచ్చాడు, ఈ లోకం నుంచి వచ్చాడు అనేది ఏది లేదు. అనాది, అందుకే అనాది అంటామన్నమాట. అనాది గోవింద. అనాది గోవింద అంటే ఆ గోవిందునికి మూలం అనేది లేదు, కానీ ఆది, అన్నింటికి ఆయనే మూలం. అన్నింటికి ఆయనే మూలం. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం అంటే ఈ జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ, భౌతిక జగత్తులో కానీ ఎక్కడ ఏది, అన్నిటికీ కారణం ఎవరు అంటే
ఆయన, ఆయనే కారణం. సర్వకారణ కారణం. అన్నిటికి కారణం ఎవరు అంటే ఆయనే కారణం. అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు సచ్చిదానందమయ దేహము. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. మనకు కూడా అటువంటి నిత్య జ్ఞానానంద దేహమే ఉన్నది. మన ఆత్మ కూడా, ఆత్మ కూడా నిత్య జ్ఞానానంద దేహం అది. కానీ అది చాలా సూక్ష్మమైనది. మనం చాలా సూక్ష్మమైన వాళ్ళు. భౌతిక తొడుగుతో కప్పబడి ఉన్నది. ఈ భౌతిక దేహంతో ఆ ఆత్మ అనేది కప్పబడి ఉన్నది. ఏదో ఒక విధంగా మనం ఆ మిథ్య తొడుగును తీసివేయగలిగితే ఆధ్యాత్మిక రాజ్యానికి చేరుకోగలుగుతాం. ఆధ్యాత్మిక జగత్తుకు చేరితే ఇది ఇక తిరగ రావలసిన అవసరం ఉండదు. ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళితే మళ్ళీ ఇక్కడికి రావలసిన పని లేదు, ఎవరు ఇంకా రారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్లో మనం అంతా చూసామన్నమాట. అటువంటి ప్రయాణం ఏమాత్రం వీరోచితం కాదు. మనం ఈ ఈ భౌతిక జగత్తునే దాటుకొని, ఈ చొచ్చుకొని పెనట్రేట్ చేసి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాలి అంటాం అనమాట. కానీ ఏంటి ఆ ఆధ్యాత్మిక జగత్తు అనేది ఈ స్క్రీన్ మీద మీరు ఇప్పుడు చూడండి. సో ఇది మీరు జూమ్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు ఇదంతా భౌతిక జగత్తు. ఈ మేఘం కింద ఉండేదంతా భౌతిక జగత్తు. ఈ మేఘం కింద ఉండేదంతా భౌతిక జగత్తు అనమాట. ఈ భౌతిక జగత్తులో కారణోదకశాయి విష్ణు, ఆయన కారణోదకశాయి ఓషన్లో, సముద్రంలో పడుకొని ఉంటాడు. ఆయన పడుకొని ఉన్నప్పుడు ఆయన పీల్చే గాలి, ఆయన పీలుస్తే ఆయన పీలుస్తాడు, వదులుతాడు గాలి. వదిలినప్పుడు గాలి ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యి ఒక్కొక్క బబుల్ ఒక్కొక్క యూనివర్స్గా ఫామ్ అవుతుంది. ఒక్కొక్క బబుల్ ఒక్కొక్క యూనివర్స్గా, ఒక్కొక్క లోకంగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ఒక్క యూనివర్స్, ఆ ఒక్క బబుల్ లోపలికి మనం వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ యూనివర్స్ని గర్భోదక ఓషన్గా క్రియేట్ చేసి ఆయన చెమటతో ఆ ఓషన్ని ఫుల్ హాఫ్ కప్పివేస్తాడనమాట. హాఫ్ మొత్తం ఆ ఓషన్తో కప్పివేస్తాడు. ఆ ఓషన్లో ఆయన మళ్ళీ పనుకుంటాడు ఆదిశేషుని మీద. సో ఆయన నాభి నుండి మళ్ళీ ఈ స్టెమ్ అనేది బయటికి వస్తుంది. ఆ స్టెమ్లో నుంచి బ్రహ్మ జన్మ తీసుకుంటాడు అనమాట. ఫస్ట్ లివింగ్ ఎంటిటీ, ఫస్ట్ జీవుడు, మొదటి జీవుడు ఈ ప్రపంచంలో ఎవరు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ అనేది అక్కడ ఆయన జన్మం తీసుకుంటాడు. సో ఈ నాభిలో నుంచి పుట్టుకొచ్చిన లోటస్ స్టెమ్లో ఈ లోకాలన్నీ ఉంటాయన్నమాట. మనం చూసుకుంటే పాతాళ, రసాతల, మహాతల, తలాతల, సుతల, వితల, అతల, భూర్. ఈ భూర్లోకాలు అర్త్లీ ప్లానెట్స్, మన భూమి. భువర్లోకాలు, స్వర్గలోకాలు, మహర్లోకాలు, జనలోకాలు, తపలోకాలు, సత్యలోకం. సత్యలోకంలో బ్రహ్మ ఉంటారనమాట. సో ఇది ఒక్క ప్రపంచం, ఒక్క యూనివర్స్. సో మనం చూసినట్టు ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం అంతరిక్షంలోకి చొచ్చుకొని వెళ్ళి భౌతిక విశ్వాన్ని దాటి దాని ఆవరణను కూడా చొచ్చుకొని పోయి ఆధ్యాత్మిక ఆకాశంలోనికి ప్రవేశించాలి. పరమాం గతి. సో ఈ సైంటిస్ట్ ఏం చేస్తారు, ఈ భూర్లోకాలు, ఇక్కడుండే భూర్లోకాలు పక్కన ఉండేది అంగారక గ్రహం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. కానీ మన లక్ష్యం ఏంటి, సత్యలోకానికి కాదు, పాతాళలోకానికి కాదు, ఇక్కడెక్కడ చిక్కుకొని ఉండడం కాదు. ఇక్కడ నరక లోకాలు ఉంటాయి. ఇక్కడ ఇంక పాతాళ లోకాల కంటే కింద నరక లోకాలు ఉంటాయి అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళడం కాదు, మనం ఈ భౌతిక జగత్తునంతా దాటి, ఈ భౌతిక జగత్తునంటే దాటడం అంటే అంత ఈజీ కాదు. ఈ ఒక్కొక్క యూనివర్స్ని ఒక్కొక్క లేయర్ కప్పిబడి ఉంది చూడు. అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఫాల్సిగో, మహత్తత్వ. అంటే ఏంటంటే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో 8వ చాప్టర్లోనే చెప్తారు,
భూమిరాపో నలో వాయో ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం భిన్నా ప్రకృతి అష్టద. ఈ ప్రపంచం అనేది నా అష్టశక్తులచే కప్పబడి ఉంది, తయారు చేయబడి ఉంది. ఏ అష్టశక్తులు అంటే భూమి, ఆపో, ఆపో అంటే నీళ్లు, ఆపహ. భూమిరాపో అనలహ అంటే ఎయిర్, ఫైర్. వాయు అంటే ఎయిర్, అనల అంటే ఫైర్, ఇథర్ ఆకాశం. ఫాల్స్ ఈగో అంటే ఫాల్స్ అహంకారం. మహత్తత్వం, మహత్తత్వం అంటే అక్కడి నుంచి అంతా మనం పుట్టుకొని వచ్చింది ఈ మహత్తత్వం. సో ఇన్ని లేయర్స్ కప్పబడి ఉన్నాయన్నమాట ఒక యూనివర్స్కి ఇన్ని లేయర్స్ అనేవి కప్పబడి ఉన్నాయి. ఒక్కొక్క లేయర్ 10 టైమ్స్ థిక్నెస్ దాన్ అదర్ లేయర్. ఈ ఎర్త్ లేయర్ కంటే వాటర్ లేయర్ 10 టైమ్స్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఫైర్ లేయర్ 10 టైమ్స్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎయిర్ లేయర్, వాయువు ఉండే లేయర్ 10 టైమ్స్ థిక్నెస్ ఫైర్ కంటే, అగ్ని కంటే. సో ఈ లేయర్స్ ఇదంతా శ్రీమద్ భాగవతంలో రెండో క్యాంటో, మూడో క్యాంటోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో మన మానవ జన్మ లక్ష్యం ఏంటి? ఇవన్నీ దాటుకొని, మహత్తత్వం దాటుకొని, ఈ విరజారెవర్, సదాశివలోకం, బ్రహ్మజ్యోతి, ఇవన్నీ దాటుకొని ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడమే మన యొక్క లక్ష్యం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఈ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఈరోజు ఇంత మాత్రం చూద్దాం. ఒక్కొక్క లోకంలో ఇన్ని లోకాలు ఉంటాయి, ఒక్కొక్క యూనివర్స్లో ఇన్ని లోకాలు ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనం దాటుకొని ఆధ్యాత్మిక అవకాశంలోకి వెళ్ళాలంటే రోదసి నౌకలతో పనికి రాదనమాట. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఏం చెప్తున్నారు, సైంటిస్ట్ తయారు చేసే రోదసి నౌకలతో ఇంత దూరం మనం ప్రయాణించలేదు. కానీ అక్కడికి చేరుకోవాలంటే ఏం చేయాలి? ఓన్లీ భక్తి మార్గం ద్వారా మనం చేరుకోగలం, అంతే. ఓన్లీ భక్తి ద్వారానే చేరుకోగలం. అక్కడ చేరుకుంటే ఏం ప్రయోజనం? ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రారు, ఈ భౌతిక జగత్తుకి, ఈ అంధకారానికి తిరిగి రారు. సో అటువంటప్పుడు ప్రతి ఒక్కరూ ధామ పరమం అంటే శ్రీకృష్ణుని పరంధామానికి వెళ్ళడానికి తప్పక యత్నించాలి. దీని కొరకు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి మనల్ని పిలుస్తాడు, గ్రంథాలను మార్గదర్శక పుస్తకాలుగా ఇస్తాడు, తన ప్రామాణిక ప్రతినిధులను పంపుతాడు. సో చూడండి, ఇక్కడ కూడా చెప్తున్నారు. సో కృష్ణుడే వచ్చి మనల్ని పిలుస్తాడు. భగవద్గీత జ్ఞానాన్ని ఇస్తారు, భాగవతం జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ఈ జ్ఞానం ద్వారా మనం, ఈ పుస్తకాలు, గ్రంథాల ద్వారా మనం మన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి, మన లక్ష్యం ఏంటి అని తెలుసుకోవాలి. ఆ పరంధామానికి చేరడానికి తపోవ్రతాలు, యోగ ధ్యానాలు వంటి ఏవి అక్కర్లేదు. అక్కడ చేరుకోవాలంటే ఎన్నో వ్రతాలు చేయడం, హోమాలు చేయడం, ధ్యానాలు చేయడం ఇవేమీ అవసరం లేదనమాట. అక్కడికి ఎలా చేరుకోవాలి? ఇక దానిని చేరలేని దానికి తపోవ్రతాలు కేవలం వృధా కాలశ్రమం అవుతాయి. అవేమీ అవసరం లేదు. ఈ వరాన్ని పొందడానికి మానవ జన్మ ఒక చక్కని అవకాశం. ఏంటి అవకాశం అంటే ముందు చూస్తాం. మానవ జన్మను పొందిన వారిని ఈ జీవన పూర్ణత్వాన్ని పొందే విధంగా ఉద్ధరించడము దేశము, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు బాధ్యత. సో ఇక్కడ నెక్స్ట్, ఈ మానవ జన్మ పుట్టిన వాళ్ళందరికీ బాధ్యత అనేది ఇస్తున్నారనమాట. నీ బాధ్యత ఏంటి అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను ఈ సరైన పద్ధతిలో, సరైన మార్గంలో తీసుకుపోవడం. గవర్నమెంట్ బాధ్యత అంటే రాజు యొక్క బాధ్యత తన ప్రజలను ఈ భక్తి మార్గంలో పిలుచుకుపోవడం. ఉపాధ్యాయుల బాధ్యత తన శిష్యులను ఈ భక్తి మార్గంలో పిలుచుకుపోవడం. వాళ్ళ యొక్క బాధ్యత అది. పిల్లులు, కుక్కలు ఇలాగా తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కనడం, కొట్లాడుకోవడం నాగరికత కాదు. మానవ జన్మను మనం చక్కగా ఉపయోగించుకొని ఈ జ్ఞానం నుండి లాభమును బడిసి కృష్ణ చైతన్యము కలవారు కావాలి. ఈ విధంగా మనం 24 గంటలు శ్రీకృష్ణుని అందే లగ్నమై ఉండి మృత్యు సమయంలో ఆ ఆధ్యాత్మిక ఆకాశానికి చేరుకుంటాము. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే
పురుషస్స పరఃపాత భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాప్తి అయి ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. సో మనం అర్థం చేసుకున్నాం, లాస్ట్ క్లాస్ నుంచి ఏమేమి అర్థం చేసుకున్నాం? ధ్యాన యోగులు, అష్టాంగ యోగులు అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఎక్కడికి? సత్యలోకాలకి, బ్రహ్మలోకాలకి, తర్వాత జనలోకం, స్వర్గలోకం, అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కువ సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మళ్ళీ మనం చూస్తాం ఆ బ్రహ్మ భువనాల్లోగా పునరావర్తి రోజు ఇవన్నీ మృత్యులోకాల కిందే వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రాకుండా తప్పదు. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి కాలచక్రం నుంచి తప్పించుకోలేవన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మేబీ పోనీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అంతే, సమయం అనేది ఎక్కువ ఉంటుంది నువ్వు నివసించేకి. కానీ నువ్వు మళ్ళీ తిరిగి రాక తప్పదు, ఈ మృత్యువును దాటక తప్పదు అని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత మనం ఇంకేం తెలుసుకున్నాం? ఈ లోకాలకు అతీతంగా, ఈ బ్రహ్మలోకాలకి, ఇవన్నీ లోకాలకు అతీతంగా ఇంకొక లోకం ఉంది. అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధం అనేది ఏవి ఉండవు. అదే ఆధ్యాత్మిక ఆకాశం. ఆ ఆధ్యాత్మిక ఆకాశం ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఏం పరిస్థితి ఉంటుంది అని ఈరోజు మనం తెలుసుకున్నాం. తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడికి చెప్తున్నారన్నమాట. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, మానవ జన్మ యొక్క లక్ష్యం అక్కడికి చేరుకోవాలి. అక్కడ చేరుకుంటే ఇంకేది అవసరం లేదు, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాము, ఈ అంధకారానికి తిరిగి రాము, ఇవన్నీ విన్నాం. కానీ మళ్ళీ అక్కడికి ఎలా వెళ్ళాలి? దేని చేత మనం అక్కడికి వెళ్ళగలము అంటే ఇక్కడ పురుషస్స పరఃపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. ఆ పరమ పురుషుడు ఆ ఆధ్యాత్మిక ఆకాశంలోకి వెళ్ళాలంటే, వెళ్ళి అక్కడ ఆయన పరమ పురుషుడిని కలుసుకోవాలి అంటే ఓన్లీ అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అనన్య భక్తి అంటే వేరే ఏది ఆలోచన లేకుండా, వేరే ఏ ఆలోచన లేకుండా భక్తి చేత మాత్రమే ఆయన లభ్యమవుతాడు. ఆ పరందానికి మనం నిజంగా చేరాలని కోరుకుంటే ఇక్కడ సూచింపబడిన పద్ధతి భక్తి. భక్త్యా అంటే భక్తియుత సేవ, భగవచ్చారణాగతి అని అర్థం. భక్త్యా అనే పదానికి మూలం భజ్ ధాతు సంస్కృతంలో. దాని అర్థము సేవ, ఉపాధి నుండి విముక్తి. ఇక్కడ మనం చూసుకుంటే భక్తి గురించి వివరణ ఇస్తున్నారనమాట. ఆ ఆధ్యాత్మిక ఆకాశంలోకి మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు, దేని ద్వారా వెళ్ళొచ్చు అంటే భక్తి మార్గం ద్వారానే వెళ్ళొచ్చు. ఆ భక్తి అంటే ఏంటి అని నారదుడే చెప్పాడు. ఏంటి ఆ భక్తి అంటే? నారద పంచరాత్రంలో నిర్వచనము చెప్పబడింది. విశుద్ధాత్మకు అంటబడి ఉండేవి, దేహము వలన కలిగేవి, దేహం మారినప్పుడు మారిపోయేవి అయిన ఉపాధుల నుండి ఎవడేని బయట పడగోరితే భక్తిని చేపట్టాలి. తాను విశుద్ధాత్మ స్వరూపుడే గాని భౌతిక పదార్థము కాదని అనుభూత మెరచుకోవడమే భక్తి. మన స్వరూపము ఈ దేహము కాదు, ఇది కేవలం ఆత్మకు తొడుగు వంటిది. మన నిజస్వరూపము దాసుడు, కృష్ణ దాసుడు. చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఏం చెప్తారు? మనం కృష్ణునికి దాసులు అని. మనిషి తన స్వరూపములో నెలకొని కృష్ణ సేవను చేసినప్పుడు భక్తుడు అనబడతాడు. ఋషికేశ సేవనం. సో నారద పంచరాత్రలో నారదుడు ఇక్కడ చెప్తున్నారనమాట. నారద పంచరాత్ర అనే ఒక గ్రంథంలో నారదుని ఇన్స్ట్రక్షన్స్, దానిలో భక్తికి డెఫినేషన్ చెప్తున్నారనమాట నారదుడు. భక్తి అంటే ఏంటి అంటే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఇది నారదుడు డైరెక్ట్గా నారద పంచరాత్రలో చెప్పిన వర్స్ అనమాట, శ్లోకం. సర్వ ఉపాధి వినిర్ముక్తం. సర్వ ఉపాధి, మనకున్న డెసిగ్నేషన్ సర్వ ఉపాధి. నేను లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, కొడుకు భార్యకి భర్త కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు. ఆ సర్వ ఉపాధి నుంచి వినిర్ముక్తం, అవన్నీ పక్కన పెట్టి తత్పరత్వేన నిర్మలంగా ఉండి హృషికేశ సేవనం,
హృషికేన అంటే మన ఇంద్రియాలు. మన ఇంద్రియాలతో హృషికేశుని సేవించడమే భక్తి. హ్మ్. నువ్వు సేవ చేసేటప్పుడు నీ సర్వ ఉపాధులన్నీ పక్కన పెట్టాలి. నువ్వు ఎవరు, ఏంటి అని పక్కన పెట్టి హృషికేశుడిని నీ ఇంద్రియాలతో సేవించడమే భక్తి. మళ్ళీ ఇంకొక ప్లేస్‌లో రూప గోస్వామి వారు భక్తి అంటే ఏంటి అని ఇంకొక డెఫినేషన్ ఇస్తారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అన్య అభిలాషిత శూన్యం. ఏ డిజైర్స్ లేకుండా అభిలాషత శూన్యం. శూన్యం అంటే ఏది అభిలాషం, ఏది డిజైర్స్ అనేవి, కోరికలు అనేవి లేకుండా జ్ఞాన కర్మాద్యనావృతం. జ్ఞాన సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఇవన్నీ పక్కన పెట్టి ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అనుకూలంగా కృష్ణుని సేవించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కంసుడు కూడా కృష్ణుని భయంతో, కృష్ణుడు వచ్చి ఆయన వధిస్తాడనే భయంతో కృష్ణుని ధ్యానిస్తూ ఉంటాడనమాట. 24 hours కృష్ణుడు ఇక్కడ వస్తాడు, ఇటుపక్క వస్తాడు, అటుపక్క వస్తాడు, కృష్ణ 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 అని కృష్ణుని ఎలా చంపాలి, అలా చంపాలి, ఇలా చంపాలి, ఆయన ఎప్పుడూ కృష్ణ 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 అంటానే ఉంటాడు. కానీ అది నామస్మరణే అయినా కానీ, కృష్ణ నామస్మరణే అయినా కానీ అది భక్తి కాదు. ఎందుకు